హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఢిల్లీ పోలీస్లో ఎస్ఐ జాబ్లకు సంబంధించిన నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అదేంటంటే ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ CAPFS నుంచి దాంట్లో మనకి SI పోస్టులు అయితే మనకి రిలీజ్ అయినాయండి. ఇంకా వాటి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మనకి మొత్తం పోస్టులు వచ్చేసి మొత్తం SI పోస్టులు వచ్చేసి మనకి 4187 పోస్టులు అండి. చాలా ఎక్కువ పోస్టులు ఇవి. సో ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 4వ తారీఖు నుంచి మార్చి 28వ తారీఖు వరకు, అంటే మనకి చాలా కొద్ది వ్యవధిలోనే ఉంది మరి. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28 మార్చ్ రాత్రి 11 వరకు మనకి టైం ఉంది. తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి మనం ముందే అప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి మనకి 29 వరకు టైం ఉంది. అలాగే మనం ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా కరెక్షన్స్ కానీ చేసుకోవాలి అనుకుంటే 30వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల, అంటే మార్చి 30 నుంచి 31 2 రోజులు మనకి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుందండి. దానికి సంబంధించిన పేమెంట్లు కూడా ఉంటాయి. పేమెంట్ పే చేసి మనం కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇది మే 9, 10, 13 మే 9th, 10th, 13th 2024లో దీని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇంకపోతే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మనకి SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్కి అయితే ఫీజు ఏం లేదండి. ఇంకా మిగిలిన అభ్యర్థులందరూ 100 రూపాయలు అయితే ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years అయితే ఉండాలి. ఇంకా దీంతోపాటు ఎలాగో మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది కంపల్సరీగా. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంకపోతే దీనికి PET కూడా ఉందండి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంది. సో మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 100 మీటర్ల రేస్ మీరు 16 సెకండ్లో కంప్లీట్ చేయాలి. అలాగే 1.6 కిలోమీటర్ రేస్ వచ్చేసి 6.5 minutesలో కొట్టాలి. లాంగ్ జంప్ వచ్చేసి 3.6 meters దూకాలి 3 ఛాన్సుల్లో. అలాగే హై జంప్ వచ్చేసి 1.2 meter అండి 3 ఛాన్సుల్లో. షార్ట్ పుట్ ఉంటుందండి 4.5 meter వేయాలి 3 ఛాన్సెస్లో. ఇది 16 lbs వెయిట్తో ఉంటుంది. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్ రేస్ వచ్చేసి 18 సెకండ్లు, 800 మీటర్ రేస్ వచ్చేసి 4 నిమిషాలు, లాంగ్ జంప్ వచ్చేసి 2.7 meter ఇన్ 3 ఛాన్సెస్లో ఉన్నాయి. అలాగే హై జంప్ వచ్చేసి 0.9 meter ఇన్ 3 ఛాన్సెస్ అండి. వీళ్ళకి షార్ట్ పుట్ అయితే లేదు. ఇంకా సో ఇది ఇంకా వెయిట్ వచ్చేసి కరస్పాండింగ్ హైట్ ప్రకారం మనకి వెయిట్ అయితే ఉండాలి. ఇంకపోతే సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఫ్రెండ్స్, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే సర్వర్లు అన్నీ బిజీ అయిపోతాయి కాబట్టి. అండ్ ముఖ్య విషయం ఏంటంటే మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ ఆన్లైన్ సెంటర్స్ లేదా పర్సనల్ ల్యాపీ డెస్క్టాప్స్ ఏమైనా ఉంటే దాంట్లో నుంచి చేయండి. ఫోన్ల నుంచి మాత్రం చేయొద్దు. నేను ఇది ప్రతి వీడియోలో చెప్తాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. సో మీరు చేసుకోగలిగినట్లయితే ఓకే, అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే. లేదంటే మీరు చేసుకోలేము అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, షేర్ చేయండి. నేను మీకైతే అప్లై చేసి అయితే పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది SSCకి సంబంధించిన ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ సంబంధించిన SI ఉద్యోగాల వివరాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.